హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్. ఈరోజు గుమ్మడికాయ హల్వా తయారు చేసుకునే విధానం తెలుసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలు ఎవరైనా తినొచ్చు, చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఇండక్షన్ మీద చేస్తున్నాను. ఇక్కడ కడాయి పెట్టేసుకొని కొంచెం బాగా హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకుంటున్నాను. గీ కూడా కొంచెం బాగా హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్, కాజు, మీ దగ్గర ఏవి ఉన్నా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. నేనైతే కిస్మిస్, కాజు వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే కడాయిలో ఇప్పుడు మనం తుడిమి పెట్టుకున్న గుమ్మడికాయని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇది కేవలం లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్ మీదనే ప్రాసెస్ అంతా జరగాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనకి ఉడికే కొద్దీ ఆ వాటర్ అనేదంతా గుమ్మడికాయలోంచి వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 200 గ్రామ్స్ వరకు షుగర్ పట్టింది నాకు. సో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ షుగర్ వేసుకున్నాక ఇంకా కొంచెం గీని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. షుగర్ అంతా బాగా కలిసిపోవాలండి. అప్పుడు ఇంకా కొంచెం లూజ్గా అనేది తయారవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ అంతవరకు కాంచి చల్లారబెట్టుకున్న పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక 10-15 డేస్ వరకు ఉంటుంది ఈజీగా. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినేయచ్చు అన్నమాట. మనకి ఏ సీజన్ పడితే ఆ సీజన్లో దొరకవు కదా. సో సిటీస్లలో, టౌన్లలో అయితే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. సో ఇది మాకు పల్లెలో దొరికిన గుమ్మడికాయ అన్నమాట. సో ఇలా మొత్తం రెడీ అయ్యాక పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.